వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. మన వరికుంటపాడు వైకుంఠపురం సమీపంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి ఒక సన్నిధి ఏర్పాడైనది. అలానే నిత్యము కూడా సుప్రభాతము, తదుపరి ఆరాధన, తదుపరి నిత్యము దర్శనము, ప్రతి శుక్రవారము కూడా స్వామివారికి అభిషేకము, దాని తర్వాత ప్రతి శనివారము అన్నప్రసాద వితరణ, అలానే వారానికి ఒకసారి నిత్యమైనటువంటి విశేష పూజలు. ఈ చుట్టుపక్కలలో కూడా ఇక్కడా కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధి లేకపోవటం, అలానే ఈ చుట్టుపక్కల అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఇంటి ఎలవేల్పు అవ్వటం, చాలా పొంగు బంగారమే వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహంతో ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, అలానే ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వారి యొక్క కోరిక నెరవేరుతుంది. స్వామి యొక్క అనుగ్రహం చేత మాకు దినదిన అభివృద్ధే కానీ ఏమాత్రము ఇదిగా లేదు కానీ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత నిత్యము కూడా భగవత్ కైంకర్యములో మేము పాల్గొంటామని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా విచ్చేసి నిత్యము కూడా ఉదయాన్నే 5:30కి సుప్రభాతము, తదుపరి ఆరాధన, తదుపరి మహానివేదన, తదుపరి స్వామికి 12 గంటలకి మహానివేదన, తదుపరి సాయంత్రం 5:30కి సహస్రనామము, తదుపరి ఆరాధన, దర్శనము, ఏకాంత సేవతో ఇలాగా నిత్యము కూడా నిత్య కైంకర్యములు కూడా జరుగుతూ ఉన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత అందరూ కూడా ఎలాగైతే ఈ పక్కన చుట్టుపక్కలలో కూడా ఎలా అయితే వస్తున్నారో అలానే మీకు తెలిసినటువంటి భక్తులు గాని, బంధువులు గాని, మిత్రులు గాని అలానే తీసుకొచ్చి స్వామి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి స్వామి యొక్క అనుగ్రహం చేత పొందాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమ. శ్రీ పద్మావతి గోదాదేవి సమితి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఇక్కడ ప్రసిద్ధి చెందుతుందని ప్రతి భక్తులు కోరుకుంటున్నారు. అదేవిధంగా వెళ్ళకాలంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భక్తులకు ఆశీర్వాదం సాధిస్తూ ఉండాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. మా స్వగ్రామం వచ్చేసి పెద్దిరెడ్డిపల్లి, ఉదయగిరి తాలూకా, నెల్లూరు జిల్లా. గత 40 సంవత్సరాల క్రితం నేను పెద్దిరెడ్డిపల్లి నుంచి హైదరాబాద్లో వ్యాపారం కోసం వెళ్ళాను. అక్కడ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి అక్కడి నుంచి ఆఫ్టర్ 20 years తర్వాత మళ్ళీ మా విలేజ్కి రావడం అయింది. ఇక్కడ పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో శివాలయము, దర్గా, చావుడి అలాంటివన్నీ నిర్మించాము. అనాథాశ్రమం కూడా పెట్టాము. అక్కడ కొంచెంమంది వృద్ధులు అక్కడ నివసించేవాళ్ళు. తర్వాత 20 years తర్వాత మా తోట చెరువుపల్లి దగ్గర ఒక వినాయకుడు ఉన్నారు. అక్కడ ప్రతి సంవత్సరము అక్కడ ఉత్సవాలు చేస్తుంటారు. తర్వాత వైకుంఠపాడు దగ్గర వైకుంఠపురం అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము, శ్రీ పద్మావతి గోదాదేవి సమితి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. గత 5 సంవత్సరాల నుంచి అక్కడ కొన్ని కష్టాలు కృషికాలతో కలిసి ఆ గ్రామ ప్రజలు అందరూ కలిసి ప్రోత్సహిస్తే అక్కడ గుడి కట్టగలిగాము. దాని తర్వాత ప్రతి శుక్రవారము అభిషేకాలు ఉంటాయి. ప్రతి నెల అమ్మవార్లతో నక్షత్రాన్ని బట్టి అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రతి శనివారము అన్నదానం జరుగుతుంది. అన్నప్రసన్న చేస్తుంటారు. తర్వాత కొంతకాలం నుంచి పెళ్ళిళ్ళు కానీ ఇది కానీ నిర్మిస్తున్నారు. కళ్యాణ మండపం మళ్ళీ ప్రస్తుతానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడే అతి త్వరలో అనాథాశ్రమంలో కూడా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా వృద్ధాశ్రమం కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆ విధంగా కొన్ని కళ్యాణ మండపం కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ప్రతి శనివారము కనీసం 1200-1500 మంది ప్రతి శనివారం వచ్చి భక్తులు అన్నదానాన్ని సంప్రదించి వెళ్తున్నారు. కావున భక్తులందరికీ శుభం కలగాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఉన్నాము. ప్రతి శనివారం కాకుండా ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం భక్తులు బాగానే వస్తున్నారు. ఆ భక్తులకు అనుకోకుండా అడిగినవన్నీ కోరికలు జరుగుతున్నాయని భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ మనసులో ఉన్నాయి కోరుకున్నవి కూడా ఇస్తున్నారు. స్వామికి కావాల్సిన వాళ్ళు. తర్వాత పాముడు మండలం, తర్వాత వైకుంఠపాడు అక్కడ చిన్న గ్రామాలు అందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు. ప్రతి శనివారం కాకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తులు బాగా వస్తున్నారు.
అదేవిధంగా వాళ్ళు కోరుకున్న భక్తులు కోరికలన్నీ నెరవేరుతున్నాయని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అదే మా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా కోరిక ఏంటంటే స్వామికి నిత్యం సేవలో ఉండాలని కోరిక వల్ల ఇక్కడే నేను మా భార్య ఇద్దరు కూడా ఒక చిన్న రూమ్ వెనకాల వేసుకొని ఇక్కడే స్వామి సన్నిధిలో ఉండాలని ఇక్కడే ఉంటున్నాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.